వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ మహానాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాయిన కడపలో జరగబోతా ఉంది. ఈ మహానాడులో కీలకమైన తీర్మానాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మహానాడు సందర్భంగా పార్టీలో చాలా మార్పులు ఉంటాయని, లోకేష్కి కీలక బాధ్యతలు అప్పచెప్తారు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటిస్తారు అన్న ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ప్రత్యేకంగా పదవి తీసుకున్నా తీసుకోకపోయినా లోకేష్ పార్టీలో, ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ప్రభుత్వంలో కూడా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొంతమంది మామూలుగా జనరల్గా ఏంటంటే పదవులు తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ బాధ్యతలు పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ లోకేష్ అలా కాదు, బాధ్యతలను కూడా ఆయన మీద వేసుకుని పనిచేస్తున్నారు. తండ్రిలాగే ఫుల్ టైం పొలిటీషియన్గా పనిచేస్తున్నారు. గత టర్మ్తో పోలిస్తే 2014-19 మధ్యలో ఆయన మంత్రిగా పనిచేశారు కొంతకాలం. అప్పటితో పోలిస్తే వ్యక్తిగా, నాయకుడిగా, మంత్రిగా మంచి పరిణతి సాధించారు. యోగాళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఒక మంచి మైలురాయి అని చెప్పొచ్చు. ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యల మీద అవగాహన పెంచుకున్నారు. సమస్యలను క్షేత్రస్థాయి నుంచి చూశారు. ఆయన పార్టీ కార్యకర్తలతో క్లోజ్గా మూవ్ అయ్యారు. ఇవాళ కార్యకర్తలకి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకి అండగా ఉంటున్నారు. ఒక్క మెసేజ్ దూరంలో ఉంటున్నారు. ఆయన జెన్యూన్ కాజ్తో కనుక ఆయనకు మెసేజ్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారు, పరిష్కరిస్తున్నారు కూడా. అధికార విధి నిర్వహణలో బిజీగా ఉంటూ కార్యకర్తల మెసేజెస్కి స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల సమస్యలను పరిష్కరించడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు, పరిష్కరిస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. త్వరలోనే జిల్లాల పర్యటనలు కూడా పెట్టుకుంటారని చెప్తున్నారు. నాయకులతో, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారని కూడా చెప్తున్నారు. అది కూడా జరిగితే అదొక మంచి పరిణామం అవుతుంది. పార్టీ మీద గ్రిప్ వస్తుంది. అలాగే ప్రజా సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుంది, పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి విషయం. మొన్న మధ్య అనంతపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే గ్రామ పార్టీ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళండి, అక్కడ పరిష్కారం కాకపోతే మండల పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఎమ్మెల్యే దగ్గర కూడా పరిష్కారం కాకపోతే స్టేట్ పార్టీ ఆఫీస్కి రండి, మాకు విన్నవించండి, మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇది ఒక రకంగా కింది స్థాయి నాయకులకు హెచ్చరిక కూడా. ఎందుకంటే కార్యకర్తకి వాల్యూ ఇవ్వకపోతే, కార్యకర్త పని చేయకపోతే పైనుంచి మేమున్నాం, మా దృష్టికి మా దగ్గరకు వాళ్ళు రావచ్చు అని కార్యకర్తకు ఒక రకమైన భరోసా ఇస్తున్నారు. పని చేయని నేతలకు హెచ్చరిక కూడా అది. చాలా చోట్ల కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది విపరీతమైన అక్రమార్జనలకు పాల్పడుతున్నారు పార్టీని వదిలేసి. ఈ విషయాలన్నీ తెలుసు కనుకనే లోకేష్ ఈ ప్రకటన చేశారు. ఎమ్మెల్యే దగ్గర పని అవ్వకపోతే మా దగ్గరికి నేరుగా రండి అని చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఆ ఎమ్మెల్యేకి మూడినట్టే, ఎందుకు చేయట్లేదని అడుగుతారు పార్టీ వైపు నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. పార్టీలో కార్యకర్తలంతా కూడా పార్టీని నమ్మటానికి, పార్టీ కోసం నమ్మకంగా పనిచేయటానికి ఒక భరోసా ఇచ్చినట్టు అన్నమాట. తర్వాత వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా లోకేష్ గారు బాగా స్పందిస్తున్నారు. గతంలో ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా ఇంతలా స్పందించలేదు. మనం చూస్తే ఈ 10 నెలల కాలంలో, 11 నెలల కాలంలో ఈ గల్ఫ్లో చిక్కుకుపోయిన వాళ్ళని దాదాపు ఒక 100 మందికి పైగా లోకేష్ చొరవతో వచ్చారు ఇక్కడికి. వాళ్ళు సోషల్ మీడియాలో వీడియో చేయటం, లేదంటే లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టడం, లోకేష్ గారి టీం వెంటనే స్పందించి ఆయన దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన చర్యలు తీసుకోవటం, సౌదీ అరేబియా నుంచి, ఖతార్ నుంచి, ఒమన్ నుంచి, చాలా చోట్ల నుంచి, కువైట్ నుంచి అక్కడ చిక్కుకుపోయి అక్కడ వేధింపులకు గురవుతున్న వాళ్ళని తీసుకొచ్చారు. నిరుపేద కార్యకర్తలకి వైద్య సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా హాస్పిటల్స్లో ఉంటే వెంటనే స్పందించడం, ఎవరో ఒకరు సోషల్ మీడియాలో లోకేష్ టీంకి ట్యాగ్ చేయటం, వాళ్ళు స్పందించి లోకేష్ దృష్టిలో పెట్టడం, తర్వాత ఆయన వైపు నుంచి హెల్ప్ చేయటం, లేదంటే సీఎంఆర్ఎఫ్ నుంచి హెల్ప్ చేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇటీవల కూడా ఒక వారం క్రితం అనుకుంటా ఒక కార్యకర్తకి సీఎంఆర్ఎఫ్ నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చేట్టు లోకేష్ గారి చొరవతో వచ్చింది ఒక పేద కార్యకర్తకి. అలాగే పార్టీ కార్యకర్తలు, విద్యావంతులైన కార్యకర్తలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే దిశగా కృషి చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల కాలంలో ఐటీ కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇవన్నీ కూడా లోకేష్ గారి చొరవతో వచ్చినవే. అలాగే సొంత నియోజకవర్గాన్ని కూడా ఇన్ని చేస్తూ కూడా సొంత నియోజకవర్గం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. 10 ఏళ్ల క్రితం లోకేష్ గారి మీద అంత పెద్ద నమ్మకం లేదు ఎవరికి, పార్టీలోనూ బయట కూడా. బయట నుంచి అయితే చాలా అవమానాలు ఎదురైనాయి. ప్రత్యర్థుల అవహేళనకు గురయ్యాడు, బాడీ షేమింగ్కి గురయ్యాడు.
వీటన్నిటిని తట్టుకొని రాటుదేలి చంద్రబాబు నాయుడు గారి వారసుడుగా అందరి నమ్మకాన్ని చూరగొన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకుల్లా పొడిచారు. ఆయన పుట్టుకను కూడా అవమానించారు కొంతమంది. అలా అవమానించిన వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళకి ఏ గతి పట్టిందో ఇప్పుడు చూస్తున్నాం. బయటకు కనపట్టలేదు కానీ రెడ్ బుక్లో పేర్లు ఎక్కిన వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా వల్లభనేని వంశీని చూశాక అందరికీ ఆ భయం పట్టుకుంది. లోకేష్ది చంద్రబాబు తరహా నాంచుడు రాజకీయం కాదు. కొన్నిసార్లు ఎన్టీఆర్ లాగా అది మంచిదే అని నమ్మితే ఫటాఫట్ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీరు జనానికి బాగా నచ్చింది, ప్రత్యర్థులను భయపెడతా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు భావి నాయకుడుగా, చంద్రబాబు నాయుడికి తగిన వారసుడుగా లోకేష్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారు. వాళ్ళు ప్రతి దానిలోనూ రాజకీయమే చూస్తారు. అందుకే వాళ్ళు ఆ పార్టీని అంత సమర్థవంతంగా మూడోసారి కూడా అధికారంలోకి తీసుకురాగలిగారు. వాళ్ళ దృష్టి అంతా కూడా బీజేపీ కోణంలోనే ఉంటుంది. తెలుగుదేశం యువనేత లోకేష్ సామర్థ్యాన్ని ప్రధానమంత్రి గుర్తించారు. ఇతను భావి నాయకుడిగా ఖచ్చితంగా రాణిస్తాడు కాబట్టి ఇతనితో స్నేహ సంబంధాలు ఉంటే మంచిదని ఆయన అనుకుని ఉండొచ్చు. అందుకే లోకేష్తో పర్సనల్ బాండింగ్ పెట్టుకోవడానికి ఆయన లోకేష్ని 2 సార్లు ఢిల్లీకి రమ్మన్నారు. అమరావతి పనులు పునఃప్రారంభానికి వచ్చినప్పుడు ఆ సభలో కూడా అడిగారు ఆయన సరదాగా, ఎన్నిసార్లు పిలిచినా నా దగ్గర రావా అంటూ చాలా అభిమానంగా అడిగారు. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, మిత్రపక్షంగా ఉన్నప్పుడు, అంటే విభేదించక ముందు కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకటం కష్టంగా ఉండేది. సరే విభేదించిన తర్వాత అసలు దొరకలేదనుకోండి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ని ప్రధానమంత్రి కావాలని పిలిపించుకున్నారు. పిలిచి మరీ డిన్నర్ ఇచ్చారు. లోకేష్ కుటుంబంతో 2 గంటల సమయం గడిపారు. లోకేష్ కుమారుడు దేవాంష్తో ఆడుకున్నారు. ప్రధానమంత్రి నివాస భవనాన్ని అంతా తిప్పి చూపించారు. ఒక రాష్ట్ర మంత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంత సమయం ఇవ్వటం అనేది బహుశా ఇదే ఫస్ట్ టైం. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలో ఉన్న పరిస్థితుల్లో, ఉద్రిక్తతలో ఉన్న సమయంలో లోకేష్కి ఇంత టైం ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. అసలు నరేంద్ర మోడీ గారు ఏ నాయకుడికి ఇంత టైం ఇవ్వటం కానీ, లేదంటే కలిసి డిన్నర్ ఇవ్వటం కానీ ఇలాంటివి జరిగిన సందర్భాలు లేవు గతంలో. తొలిసారిగా లోకేష్కి అవకాశం దక్కింది. దీన్ని బట్టి లోకేష్ విషయంలో ప్రధానమంత్రి ఎంత శ్రద్ధ చూపారో అర్థమవుతుంది. లోకేష్ సామర్థ్యం మీద ఆయన గురి కుదిరిందని అర్థమవుతుంది. అందుకే అంత సమయం ఇచ్చారు ఆయన. ఈ సమావేశం ఇద్దరు నేతల వ్యక్తిగత సంబంధానికి, అనుబంధానికి జ్ఞాపకంగా నిలుస్తుంది. ప్రధానమంత్రి ఎంతో ఆప్యాయంగా 2 గంటల సమయం ఇవ్వటం అనేది నాయకుడిగా లోకేష్ ఎదిగిన తీరుకు, ఆయన సామర్థ్యం మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.